హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో థర్డ్ డే రోజు వ్లాగ్ అనమాట. అండ్ నేను వెళ్ళిన థర్డ్ డే రోజు షూట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పొద్దున్నే లేచిన. అండ్ అమ్మ ముగ్గు అంటే ఇక్కడ ముగ్గు అయితే ఇస్తున్నాం అనమాట. మిల్కీ నేనైనా లేట్గా లేచినా కానీ మా మిల్కీ ఏమో మా మమ్మీతోటే లేచింది. మంచిగా ఆమె ఊడుస్తూ ఉంటే ఊడుస్తుంది, చల్లుతుంటే చల్లుతుంది. అసలు నాకైతే భలే అనిపించింది. అండ్ ఇక్కడ నాతో పాటు ముగ్గు కూడా వేస్తుంది అనమాట. అండ్ మాకైతే అసలు వాకిలి చాలా పెద్ద ఉంటుంది తెలుసా. ఎటైనా తొందరగా ఎర్లీగా మనం ఫాస్ట్గా ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే అయితే 4కు లేస్తే పనులు అయితే మళ్ళీ ఇల్లు కూడా పెద్దగానే ఉంటుంది. అంతా మాపేసుకోనికి చాలా టైం పడుతుంది. ఊడవడం, చల్లడము, అలకడము, ముగ్గులు వేయడం, ఇంటి చుట్టూ ముగ్గులు వేయడము చాలా టైం పడుతుంది తెలుసా. ఎర్లీగా లేస్తే కొంచెం పనులు తొందర అవుతాయి. 6 కల్లా కంప్లీట్ కావాలనుకుంటే ఇంకా 3:30కి లేస్తేనే పనులు అవుతాయి. అంత పెద్దగా ఉంటుంది అన్నమాట వాకిలి. అండ్ పల్లెటూర్లలో అయితే ఎకరాల కొద్దీ ఉంటారు. ఎట్లా ఊడ్చల్తారో ఏమో ఆ వాకిళ్ళు అయితే. మళ్ళా మంచి పెద్ద పెద్ద ముగ్గులు వరుస్తూ ఉంటారు. రోజు చేసే పనులే కాబట్టి ఇంకా మనకి కూడా అలవాటు అయిపోతుంది డైలీ రొటీన్ లెక్క. అండ్ మా మమ్మీకి అయితే అసలు ఎక్కువ ముగ్గులు రావు. నిన్న చూపించిన కదా మినీ బ్లాగ్లో. అండ్ ఆ ఒక్కటే ముగ్గొచ్చు, లేదంటే ఇంకా 5 చుక్కల ముగ్గొచ్చు. అదే వేస్తుంది అనమాట. ఇంటి 3 చుట్లు అదే ముగ్గేస్తూ ఉంటుంది. ఇంకా అందుకే పొద్దునే లేచి నన్ను ముగ్గేయమన్నది. దానికి ముగ్గులు సరిగ్గా రావు అనమాట. ఇంకా మనకి పిరికిడి ముగ్గు అని చెప్పినాను కదా, అలా వేస్తుంది. సేమ్ అట్లా వేసినా కూడా ఇదే ముగ్గు వేస్తుంది. చుక్కల ముగ్గులు అయితే అసలు ఏం రావు, వేయని. మా నాన్నమ్మ బాగా వేస్తుంది అనమాట చుక్కల ముగ్గులు. అన్ని దానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎన్ని చుక్కలు, అది ఎన్ని చుక్కలు, ఎట్లా వేయాలి అని చెప్పేసి ముగ్గులు మా నాన్నమ్మ వేస్తుంది. కానీ మా మమ్మీకి అంతగా ముగ్గులు అయితే రావన్నమాట. అండ్ అంటే ఇద్దరు, మా నాన్నమ్మ ఇక్కడే ఉన్నప్పుడు ఎక్కువ మా నాన్నమ్మ వేసేది ముగ్గులు. మా అమ్మ ఊడ్చి చల్లి అలికేది, మా నాన్నమ్మనేమో ముగ్గులు వేసేది. ఈ రోజులలో అత్త కోడళ్ళు అట్లుంటారు అది చెప్పండి. మస్తు అసలు వాళ్ళ పెళ్ళైనప్పటి దగ్గర నుంచి అలానే ఉంటారు అనమాట. డైలీ ఇద్దరే మంచిగా కలిసి బావి కడిపోయేది, కలిసి బావి దగ్గర పనులు చేసుకునేది. అండ్ ఇంటి దగ్గర కూడా అంటే ఆమె ఆ పనే చేయాలి, నేను ఈ పనే చేయాలని భేదాలు అట్లా లేకుండా మంచిగా చేసుకునేది అనమాట. అండ్ ఇక్కడ ఈ మధ్య కుంకుమ పెట్టాలి. మమ్మీ చాలా రోజులు అవుతాను ఇట్లా పోయి ముగ్గు అలా మంచిగా కనబడుతుంది. కొంచెం మీరు అది ఇట్లా పెట్టాలి. ఇట్లా బొట్లు అడ్డంగా ఉన్నావులే. వెరీ గుడ్. అట్లా మీద ముగ్గు వేయడం చిన్నప్పుడు నా డ్యూటీ. నేను కూడా మిల్కి లెక్కనే వేసాను. ఓకే. అడితే చిన్న ఉన్నప్పుడు పనులు నేర్చుకుంటా అంటే పెద్దగా వేయడానికి వస్తుంది కదా. చిన్నప్పుడు ఎత్తరే కొంచెం పెద్దగా చేయబుద్ది కాదు కాబట్టి చేయదు. అప్పుడైతే ఇక మిల్కి చేయాలంటే నేను చేయను అంటారు. తెలుసు ఏంది చెప్పు, నీ బాధ ఏంది? ఇవన్నీ ముగ్గులు వేసి ఎవరు నేర్పించింది? ముగ్గు నేర్పించింది. ఆయన 3 చుక్కలు నేర్పించింది. మమ్మీ రోజు గిట్ల పెడుతుంటే చూసి వాళ్ళు ఎత్తనే ఉన్నా నేర్చుకున్నావు అన్నమాట. పోయి చేసుకోండి. బస్ క్లోజ్. బాగుంది డెకరేషన్. డెకరేషన్ ఇంత అన్నది కూడా పోయింది. పోయింది అన్నది
అంతే ఇట్లా మొక్కాలి, ఇట్లా మొక్కాలి అమ్మవారి. 2 పొయ్యిలు ఉన్నాయి, 3 పొయ్యిలు ఉండొద్దు అంటే 2 పొయ్యిలు ఉండొచ్చు అంటే ఇంకా కలిపి చేయట ఇట్లా ఇట్లా అట్లా అటాచ్డ్ తోటి కూడా ఎత్తారు పొయ్యి. ఒకటే వేసి చలో ముగ్గేసి కంప్లీట్ హెడ్, ముగ్గేసి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నేను మొన్ననే పెట్టుకున్నా, ఈ నుంచి తీసుకుపోయినా కానీ సరిగ్గా వండలేదు. నేను మామంటాడు బైక్ ఆడిపోతాను. మధ్యాహ్నం వరకు అయితే మంచిగా మైనా రుబ్బుకొని పెట్టుకోండి. ట్రాక్టర్ మీద పోతాం మమ్మీ, పెయ్యి ట్రాక్టర్ ఆడబెట్టి. తెలియదు మమ్మీ మమ్మీ నిన్న అమ్మ చిన్న కూడా మామిడికాయ వచ్చింది. నిన్న దగ్గర ఈరోజే పండింది మంచిగా. బండి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మా పెద్దోనికి అయితే అసలు ఏమున్నది. ఎక్సెల్ ఆల్రెడీ నడుపుతాడు, బట్ ఇంకా అది ఎక్సెల్లా ఉండదు కదా స్కూటీ. నాకైతే వెయిట్ ఆసలేడేమో అని చెప్పేసి అనిపించి వద్దు అని అంటుంటే కూడా ఫస్ట్ టైం ఇక్కడ స్కూటీ తీసుకొని అయితే వెళ్తున్నాడు. అండ్ నాకే అంతంత మాత్రం వచ్చు స్కూటీ, నువ్వు వెయిట్ ఆపలేవు వద్దు అన్న కూడా వినకుండా ఇక్కడ వెళ్తున్నాడు అనమాట. అండ్ నువ్వు బాగానే నడిపిండు, అండ్ మనకు కూడా డ్రైవింగ్ అట్లా అట్లా వచ్చు. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఎక్సెల్ నడపడం నేర్చుకున్నా. అది వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన బైక్ ట్రై చేసిన, అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి బుల్లెట్ నడిపిన. ఇంకా అలా అలా కొంచెం డ్రైవింగ్ అయితే వచ్చు అన్నమాట. అండ్ ఈ మధ్య నడపక చాలా రోజులు అవుతుంది. కూకే నడుపుతా అంటేనే మనకు కూడా మంచిగా అలవాటు అవుతుంది కదా. అండ్ అసలు ఈ మధ్య బండ్లు నడపక చాలా రోజులు అవుతుంది. అన్నీ ట్రై చేసిన, ఆల్మోస్ట్ ట్రాక్టర్ కూడా ట్రై చేసినా కానీ అసలు ఈ మధ్య ఏది తీసుకోలేదు, బండి కూడా నడపలేదు, చాలా రోజులు అవుతుంది. ఇంకా అట్లాగే ఇక స్కూటీ తీసుకోగానే ఇంకా కాలు చేతులు వణుకుతూనే నడపాలంటే ఇంక మావాడు అంటాడు, నువ్వు బుల్లెటే నడిపిందానివి, ఈ స్కూటీ ఓ లెక్కనా మమ్మీ అని చెప్పేసి మా పెద్దోడు ఇక్కడ అంటా ఉన్నాడు. అయినా కానీ ఒక 2 రౌండ్లు అట్లా కొట్టిన తర్వాత ఇంకా నాకు కూడా కొంచెం భయం అనేది పోయింది. నడిపేసరికి కొంచెం అట్లా భయం వేసింది అనమాట. అండ్ పర్ఫెక్ట్ కావాలంటే మనం ఊకే నడుపుతూ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం కదా. అసలు ఈ మధ్య ఎక్సెల్ నడప కూడా చాలా రోజులు అవుతుంది. ఎక్కేసరికి ఇంకా కాలు చేతులు వణుకుతా ఉన్నాయి నాకైతే నిజంగా. అండ్ ఊకే నడుపుతూ ఉంటేనే ఏదైనా అలవాటు అవుతుంది కదా. అండ్ నాకు ఇట్లా బండ్లు నడపడం అంటే అసలు ఎంత పిచ్చో తెలుసా. ట్రాక్టర్ కూడా మా అన్న వాళ్ళు బై దగ్గర నడుపుతూ ఉంటారు, ఊకే నేను నడుపుతా అని చెప్పేసి తీసుకునేదాన్ని బైకులు. అండ్ నాకైతే మస్తు ఇష్టం అనమాట ఇట్లా నడపడము. బ్యాలెన్స్ ఒక్కటి ఇంకా కార్ డ్రైవింగే ఉన్నది, అది కూడా నిమ్మలంగా ట్రై చేయాలి.